శ్రీ కస్తూరి ఆంజనేయులు గారి జీవనగాథ. శ్రీ కస్తూరి ఆంజనేయులు గారు 1938లో తూర్పుగోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీ కస్తూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కస్తూరి సుబ్బలక్ష్మి గారు. ప్రేమతో, క్రమశిక్షణతో, విలువలతో పిల్లలను పెంచిన ఆదర్శ తల్లిదండ్రులు. ఆంజనేయులు గారి తాతగారు శ్రీ కస్తూరి సూర్యప్రకాశ్‌రావు గారు ఎఫ్ఏ వరకు చదివి ఏలూరులో కలెక్టరేట్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత అనపర్తి పట్టణానికి వచ్చి అక్కడ కర్ణం పదవిని చేపట్టి కుటుంబాన్ని స్థిరపరిచారు. అమ్మమ్మ శ్రీమతి కస్తూరి రాజేశ్వరమ్మ గారు అనపర్తికి చెందిన గౌరవనీయులు అయిన శ్రీ చెల్లూరి సుబ్బారాయుడు గారి ఏకైక కుమార్తె. మాతామహుడు శ్రీ బుద్ధవరపు సూర్యనారాయణ గారు పొలమూరులో కర్ణం పదవిలో పనిచేసి తన కృషి, దూర దృష్టితో భూములు కొనుగోలు చేసి ఆస్తి సమకూర్చుకున్నారు. ఆయన సతీమణి శ్రీమతి బుద్ధవరపు కామేశ్వరమ్మ గారు రాయవరం సమీపంలోని కుంకుదురు గ్రామానికి చెందిన వడ్డాది కుటుంబం నుండి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు వినయశీలులు, కష్టపడి పనిచేసే స్వభావం కలవారు, ప్రేమతో నిండినవారు. చిన్ననాటి ఆంజనేయులు గారి వ్యక్తిత్వానికి వీరి విలువలు పునాది వేశాయి. ఆంజనేయులు గారి చిన్ననాటి జీవితం ఆనందభరితం. ఆయన తరచూ చెప్పుకునేవారు, 11 సంవత్సరాల వయసు వరకు రాజ సంతోషాలతో జీవించాను అని. తండ్రి భూస్వామి, రైతు మాత్రమే కాకుండా ధాన్యం వ్యాపారం కూడా నిర్వహించేవారు. అందువల్ల కుటుంబం సౌకర్యవంతంగా ఉండేది. తండ్రి శాంత స్వభావం కలవారు, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేవారు. తల్లి క్రమశిక్షణతో, మమకారంతో పిల్లలను పెంచారు. చిన్ననాటి రోజుల్లో గోటి బిళ్ళ, గోళీలు, బొంగరాలు, గాలి పటాల ఆటలు స్నేహితులతో ఆడేవారు. విద్యలోనూ శ్రద్ధ చూపి అనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఆంజనేయులు గారికి కామేశ్వరి అనే అక్క ఉండేవారు. ఆమె వివాహం శ్రీ గిడుగు సోమేశ్వర్ దత్ గారితో జరిగింది. 1951లో డెలివరీ కోసం అక్క ఇంటికి వచ్చినప్పుడు స్మాల్ పాక్స్ బారిన పడి కన్ను మూశారు. ఈ ఆపదను తట్టుకోలేక తండ్రి సత్యనారాయణ గారు కూడా కొద్ది నెలల్లోనే కన్ను మూశారు. అప్పుడు ఆంజనేయులు గారికి వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 దెబ్బలతో కుటుంబం కుదేలైంది. ఆ కేర్ ఫ్రీ బాల్యం ముగిసి బాధ్యతలతో నిండిన జీవితమైంది. కానీ తల్లి సుబ్బలక్ష్మి గారి ధైర్యం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ సహకారం వల్ల కుటుంబం ముందుకు సాగింది. అనపర్తి చదువులు పూర్తి చేసి కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత అదే కళాశాలలో బీకాం చదివి 1958లో దానిని కూడా పూర్తి చేశారు. ఆ కాలంలో కళాశాలలో అగ్రగణ్యులు, బంగారు పతక విజేతలు ఉపన్యాసకులుగా ఉండటం ఆయనకు గొప్ప ప్రేరణను ఇచ్చింది. ఉపాధ్యాయుడిగా మారాలని ఆయనలో కోరిక కలిగింది. ఎంకాం చేయాలనుకున్నారు, కానీ సీటు దొరకలేదు. బదులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎల్లో ప్రవేశం వచ్చింది, కానీ ఆయన చేరలేదు. ఈ నిర్ణయం ఆయనను ఉద్యోగ మార్గం వైపు మళ్లించింది. ఈ కాలంలో అనేక మంది స్నేహితులు సంపాదించారు. రామవరం గ్రామానికి చెందిన కృష్ణారావు, గోపీనాథరావు, అనపర్తిలో అబ్దుల్ హమీద్, తేతలి రామారెడ్డి వారు తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కాలేజీ స్నేహితులు రాగాల వారు తర్వాత హోంశాఖ కార్యదర్శిగా చేశారు. ఏ శంకర్ వారు తర్వాత ఎస్బీఐ డిప్యూటీ జీఎంగా చేశారు. ఈ స్నేహాలు ఆయన జీవితాన్ని సార్థకంగా మార్చాయి. 1960 మేలో ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్కు వచ్చారు. సహపాఠి బిఎల్కే శాస్త్రి గారి సహాయంతో ఏపీ సెక్రటేరియట్లో తాత్కాలిక ఉద్యోగం దొరికింది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తదితర చోట్ల తాత్కాలికంగా పనిచేశారు. 1962లో అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అప్పర్ డివిజన్ క్లర్క్గా ఎంపికయ్యారు. ఇదే ఆయన వృత్తి జీవితానికి కీలక మలుపు.
తదుపరి 34 సంవత్సరాల పాటు క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి 1996లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే విద్య పట్ల ఆసక్తి చూపారు. 1967లో సాయంత్రపు న్యాయ కళాశాలలో చదివి ఎల్ఎల్బి పూర్తి చేశారు. విద్యపై ఆయన అంకిత భావం ఎప్పటికీ తగ్గలేదు. ఆస్తమా వ్యాధి ఆయన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా సహచరుల సహకారంతో తన విధులను నిబద్ధతతో కొనసాగించారు. ఇది ఆయన పట్టుదలకి నిదర్శనం. 1966లో రాజమండ్రిలో సాంప్రదాయ రీతిలో సత్యవతి గారిని వివాహం ఆడారు. ఆమె తండ్రి శ్రీ పులుగుర్త మూర్తిరాజు గారు ప్రభుత్వ ఇంజనీర్, తల్లి శ్రీమతి పులుగుర్త సుబ్బలక్ష్మి గారు. పెద్ద కుటుంబంలో పెరిగిన సత్యవతి గారు వినయం, మంచితనం, బంధువుల పట్ల ప్రేమతో ఉండేవారు. ఖైరతాబాద్లో 25 సంవత్సరాలు నివసించారు. అక్కడే 3 పిల్లలు సూర్యనారాయణ, లక్ష్మి, సత్యనారాయణ తమ విద్యను పూర్తి చేశారు. తర్వాత శ్రీపురం కాలనీలో స్థిరపడ్డారు. పిల్లలందరికీ మంచి విద్య, విలువలు అందించి వారిని జీవితంలో స్థిరంగా నిలబెట్టారు. అనపర్తి, కాకినాడలోని గ్రామీణ జీవితం ఆయనకు వినయం పంచుకోవడం, బంధుత్వాల విలువ నేర్పింది. హైదరాబాద్ జీవితం క్రమశిక్షణ, అనుకూలత, విశాలమైన పరిచయాలు కల్పించింది. తమ్ముడు భరతుడు హైదరాబాద్లో స్థిరపడి సతీమణి శేషారత్నం గారితో కలిసి 3 పిల్లలను స్థిరపరిచారు. వారంతా ఇంజనీర్లు అయి బాగా స్థిరపడ్డారు. ఆంజనేయులు గారి ప్రత్యేకమైన హాబీ పరిచయాల ద్వారా పెళ్లిళ్లు జరిపించడం. ఆయన సుమారు 300 పెళ్లిళ్లను కుదిర్చారు. ఇది ఆయనకు వ్యక్తిగత సంతృప్తి ఇచ్చినంత మాత్రమే కాదు, సమాజానికి చేసిన గొప్ప సేవ కూడా. సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలు గ్రామంలోనూ హైదరాబాద్లోనూ బంధువులు, స్నేహితులు, పొరుగువారితో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా సహనం, క్రమశిక్షణ, జాగ్రత్తలతో వాటిని ఎదుర్కొన్నారు. ఆయన గర్వకారణమైన విజయాలు ఉద్యోగంలో స్థిరంగా ఎదగడం, పిల్లలను మంచిగా పెంచడం, సమాజానికి సేవ చేయడం, ముఖ్యంగా 300 పెళ్లిళ్లను జరిపించడం ఆయనకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది. తల్లిదండ్రులు, గురువులు, సహచరులు, సతీమణి వీరంతా ఆయనకు జీవితాంతం ప్రేరణ. ప్రతి తరం పాటించవలసిన విలువలు: పెద్దలను గౌరవం, కుటుంబానికి ప్రేమ, కష్టానికి భయపడకపోవడం, నిజాయితీ, దాతృత్వం, క్రమశిక్షణ ఇవే శాశ్వతమైన సూత్రాలు. జీవితాన్ని వెనక్కి చూసుకున్నప్పుడు కుటుంబం, బంధువులు, స్నేహితులు, సహచరులు అందరి నుండి పొందిన ప్రేమ, గౌరవం ఆయనకు గొప్ప సంపద. తన పిల్లలు, మనవలకు ఆయన ఇచ్చిన సందేశం: విద్యను ప్రథమ స్థానంలో ఉంచండి, నిజాయితీతో, క్రమశిక్షణతో జీవించండి, పెద్దలను గౌరవించండి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. నన్ను గుర్తుంచుకోవాలంటే నేను ఒక సాధారణ మనిషిగా, కుటుంబానికి అండగా, విద్యార్థులకు గురువుగా, సమాజానికి సేవకుడిగా గుర్తుండాలని కోరుకుంటాను. నిజమైన ఆనందం సంపదలో కాదు, సంబంధాలలో, స్వభావంలో, సేవలో ఉంది అని ఆయన జీవన సూత్రం. ధన్యవాదములు.